నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లుగానే ఈ రోజు కూడా చూస్తే ఇదే సరిపోతా ఉంది. సో దీంతో ప్రజలు చాలా అయోమయంలో పడ్డారు. అసలు ఏం జరిగింది? గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పెంత, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన అప్పెంత, ఈ లెక్కలకి వీటికి ఎక్కడా పొంతన కుదరట్లేదు. దీనికి తోడు నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు. బీఆర్ఎస్ నాయకులు దమ్ముంటే నువ్వు అక్కడికి రాని వీళ్ళు సవాళ్లు, లేదు నీకు ధైర్యం ఉంటే ఇక్కడికి రాని కాంగ్రెస్ నేతల సవాళ్లు. దీంతో రాజకీయం అంతా రంజుగా మారినటువంటి పరిస్థితి కనబడతా ఉంది తెలంగాణలో. సో అసలు ఈ సవాళ్ల ప్రతి సవాళ్ల పర్వం దేనికి దారితీపోతుంది? ఇవాళ డిస్కషన్ దీనిపైన చేద్దాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అండ్ అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కసబా వెంకటేశ్వరరావు గారు, అండ్ బీజేపీ సీనియర్ నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు, అండ్ సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ డాక్టర్ శేషు గారు, వెంకటరెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు. అందరికీ నమస్కారం అండి. మల్లయ్య శ్రీనివాస్ గారు నమస్కారం అండి. సో రైట్ సార్, ముందుగా బొల్లం మల్లయ్య గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి ఈ సవాళ్ళు, ఏంటి ప్రతి సవాళ్ళు, ఏంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వు అక్కడికి రా తెలంగాణ భవన్కి వస్తానని కాంగ్రెస్ నేతలు చెప్పడము, అక్కడి నుంచి గన్ పార్క్ అన్నారు, మళ్ళీ అరెస్టులు, ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో? అసలు గత ప్రభుత్వం మీ హయాంలో మీరు చేసినటువంటి అప్పెంత, ఆ లెక్కలెంత? ఇప్పుడు ప్రభుత్వము అధికారికంగా చెప్తున్నటువంటి లెక్కలకు కావచ్చు, కాగ్ రిపోర్ట్లు కావచ్చు, ఇవన్నీ ఎక్కడ పొంతన కుదరనటువంటి అంశాలతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉంది ప్రజల్లో. రేవంత్ రెడ్డి గారు సర్కారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అనేక సందర్భాలలో వక్రీకరించే ప్రయత్నాలు చేశారు. దానికి ఒక ఉదాహరణగా, నిదర్శనంగా వారి సహచరుడే రఘునందన్ రావు గారు పార్లమెంటులో బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం అప్పులు ఎంత అని అడిగితే అధికారికంగా కాగ్ నివేదిక ప్రకారం 2,78,00,000 అని చెప్పేసి నివేదిక ఇచ్చింది. ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. దాన్ని ఇంకా ఇప్పటికీ కూడా ఆయన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి 4,00,000 కోట్ల రూపాయలు 2.5 సంవత్సరాలలో చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు జీతాలు ఇవ్వలేక అప్పులు చేసిపోయారు అని చెప్పేసి బురద చల్లడానికి ప్రయత్నం చేసిన దశలో మన కేటీఆర్ గారు కూడా మేము చేసిన అప్పు ఇది, పార్లమెంటు వేదిక కూడా చెప్పారు, ఇంకా మీరు వక్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తారు అని అంటే జూపల్లి కృష్ణారావు గారు జోక్యం చేసుకొని, నేను అవసరమైతే వీటన్నిటిని కూడా సాక్ష్యాధారాలతో రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీ భవన్కి రమ్మంటే నేను వచ్చేస్తాను రేపు పొద్దున 11 గంటలకి, హరీష్ రావు గారు కేటీఆర్ గారు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి వారే బహిరంగంగా ఛాలెంజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మా నాయకులు ఇద్దరు కూడా మా తెలంగాణ భవన్కి వచ్చారు. వచ్చిన తర్వాత రావట్లేదు, తెలంగాణ స్తూపం దగ్గర ఉన్నాం, మేము అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాం, అమరవీరుల స్తూపం సాక్షిగా మనం మాట్లాడదామనంటే సరే ఎక్కడైనా మేము సిద్ధమే అని చెప్పేసి మా హరీష్ రావు గారు బయలుదేరితే మధ్యలో వాళ్ళ పోలీసు అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ పోలీసు అధికార యంత్రాంగంతో మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. నిజంగా మీకు చర్చ చేసే చిత్తశుద్ధి ఉంటే పోలీస్ స్టేషన్ కూడా పోయి చర్చ చేయొచ్చు, లేదంటే అదే పోలీసు వాళ్ళని తీసుకుపోయి ఎక్కడ మీరు ఉన్నారో అక్కడికి తీసుకుపోయి అక్కడనే చర్చ పెట్టుకోవచ్చు. మీ మాదిరిగానే మేము అసెంబ్లీలో సమావేశం పెడితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెడితే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అని చెప్పేసి తప్పించుకొని పోలేదు కదా. అటు భట్టి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అనేక సందర్భాలలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెడితే అది నీటి మీద కానీ బడ్జెట్ మీద కానీ ఇతరత్ర అనేక సందర్భాలలో పెట్టినప్పుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదని తప్పించుకొని పోయారు. కానీ మేము ఆ రకంగా లేము. ఎప్పటికప్పుడు అన్ని విషయాల మీద సంపూర్ణమైన అవగాహనతోని ఈ యావత్ ప్రపంచానికి తెలంగాణ ప్రజానికానికి తెలిసే విధంగా అన్ని విషయాల మీద చెప్పడానికి బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జూపల్లి కృష్ణారావు గారు మరి ఎందుకు రాలేకపోయారు? మేమేం అడ్డగించలేదు తెలంగాణ భవన్లో. లేదు, వారికి అంత భయం అనిపిస్తే అక్కడికి రమ్మంటే మేము అక్కడ పోవడానికి సిద్ధంగా ఉన్నాం. దీంట్లో భయపడాల్సిన అవసరం ఏమున్నది? కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మల్లయ్య యాదవ్ గారు ఇప్పుడు సవాల్ విసిరారు, రమ్మన్నప్పుడు మీరు మాత్రమే వస్తే సరిపోతుంది కదా, మంది మార్బులని కార్యకర్తల్ని వెంటేసుకొని ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా అంత సీన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? శాంతి భద్రతల దృష్ట్యా మేము ఎవరిని కూడా తీసుకుపోవడానికి సిద్ధంగా లేము, తీసుకుపోలేదండి. మేము ఎప్పుడైతే గేటు దాటి వాళ్ళ దగ్గర గన్ పార్క్ రమ్మన్నారు వెళ్దామని చెప్పేసి బయలుదేరినామో, కార్యకర్తలు సహజంగా ఉంటే వాళ్ళందరినీ మీరు అలో చేయాల్సిన పని లేదు. లక్షలాది మందితో సమావేశాలు జరిగినా కానీ పోలీసు యంత్రాంగం బందోబస్తు పెడుతుంది కదా. ఇవాళ కాన్ఫిడెన్షియల్ గా మీకు అంత భయం అనిపిస్తే ఇప్పుడు మా నాయకులు ఇద్దరినే అలో చేసే విధంగా మీరు అక్కడ సెక్యూరిటీని పెట్టి అలో చేయొచ్చు, చర్చ పెట్టచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, ఛానల్స్ ఉంటాయి, పత్రికా విలేకరులు ఉంటారు, మేధావులు కూడా ఉంటారు. అయినా ఆ రోజుతో అయిపోలేదు కదా. మీరు ఇవాళ కూడా ఎక్కడన్నా వేదిక పెట్టండి,
అది అసెంబ్లీ కానివ్వండి, గాంధీ భవన్ కానివ్వండి, తెలంగాణ భవన్ కానివ్వండి. మరి వాళ్ళ ప్రెస్ క్లబ్ కి మేము రమ్మని చర్చకు చెప్పారు సిద్ధం. కదా, ప్రెస్ క్లబ్ కి వస్తానని చెప్పారు, మార్నింగే చెప్పారు. రాలేదుగా మేడం. జూపల్లి వెళ్ళారు కదండి. ఇప్పుడు మా దగ్గరికి వస్తా అన్నారు తెలంగాణ భవన్ కి. ఉమ్. వారు ఎక్కడ ఉన్నారో అక్కడ పోవడానికి ఇప్పుడు సిద్ధమై బయలుదేరినప్పుడు పోలీసు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే కదా, వాళ్ళ చదువుతోనే కదా, వాళ్ళ ప్రమేయంతోనే కదా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? ఆ రోజు వారేమన్నా మామూలుగా సామాన్య